ఏ రాష్ట్రానికి పోయినా ఆయనకు ఒక అలవాటైపోయింది. బెంగాల్ పోతారు, మమతా బెనర్జీ గారు మొత్తం దేశంలోనే అత్యంత కరప్ట్ చీఫ్ మినిస్టర్ అని అక్కడ మాట్లాడతారు. ఒరిస్సాకు వస్తారు, నవీన్ పట్నాయక్ గారు దేశంలోనే అత్యంత అవినీతిపరమైన ముఖ్యమంత్రి, అవినీతిమయమైన ముఖ్యమంత్రి అంటారు. మేఘాలయ పోతారు, అక్కడేమో మళ్ళీ కామ్రాడ్ సాంగ్మా గారు మొత్తం దేశంలోనే మోస్ట్ కరప్ట్ సీఎం అంటారు. కరెక్ట్గా వారం రోజుల తర్వాత మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారంలో ఈయన పార్టీ కూడా చేరుతుంది. ఇద్దరు కలిసి మళ్ళీ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు. ఎంత పచ్చి అబద్ధాలు ఈ ప్రధానమంత్రి మాట్లాడేది అంటే, కర్ణాటకలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ డబ్బులు ఇచ్చింది అంటాడు ఈ ప్రధానమంత్రి. అసలు నిజంగా కూడా ఈ రాష్ట్రంలో 4 ఏళ్ళ 5 ఏళ్ల వయసున్న చిన్నపిల్లలు కూడా నమ్మని పచ్చి అబద్ధాన్ని చెప్పి వాళ్ళ ప్రజల్ని గందరగోళపరిచే ప్రయత్నం ఏదైతే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేస్తా ఉన్నారు, ఇది బాధాకరం, ఇది శోచనీయం, ఖండనీయం. నెంబర్ 1. రెండవది ఇంకా ఆశ్చర్యం అనిపించేది, ఏదో రాజులు యువరాజులు అంటూ ఏదేదో మాట్లాడారు ప్రధానమంత్రి గారు. దిస్ ప్రైమ్ మినిస్టర్ అన్ఫార్చునేట్లీ సఫర్స్ ఫ్రమ్ సెలెక్టివ్ అమ్నీషియా. అంటే ఆయనతో ఉంటే మంచివాళ్ళు, ఆయనతో ఉంటేనేమో అన్ని కన్వీనియంట్ గా మర్చిపోతారు. ప్రకాష్ సింగ్ బాదల్ గారు, సుఖ్బీర్ సింగ్ బాదల్ గారు, ప్రకాష్ సింగ్ బాదల్ గారు చీఫ్ మినిస్టర్ గా, ఆయన కొడుకు సుఖ్బీర్ సింగ్ బాదల్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎన్డీఏలో ఉండవచ్చు, అప్పుడు రాజులు యువరాజులు గుర్తురారు. మహబూబా ముఫ్తీ గారితో పొత్తు పెట్టుకున్నప్పుడు, ముఫ్తీ మహమ్మద్ సయీద్ గారి కూతురు మహబూబా ముఫ్తీ గారి పీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్డీఏలో ఉన్నప్పుడు అప్పుడు గుర్తురాదు, రాజులు యువరాణులు గుర్తురాదు. నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లోకేష్ గారు ఆ కేబినెట్ లో మంత్రిగా ఉన్నప్పుడు, వారు కూడా ఎన్డీఏలో ఉన్నప్పుడు రాజులు యువరాజులు గుర్తురాదు. బాల్ ఠాక్రే గారి కొడుకు ఉద్ధవ్ ఠాక్రే గారితో శివసేన అంటగాగినప్పుడు బీజేపీ ఎన్డీఏలో అప్పుడు గుర్తురారు వారసత్వము, రాజులు యువరాజు. అంత దూరం ఎందుకు, నిన్నగాక మొన్న కదా.